గురుగారు, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు. శ్రావణ శుక్రవారం రోజు లక్ష్మీ వ్రతాలు చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మరికొందరు స్వర్ణ గౌరీ వ్రతం అని చేస్తూ ఉంటారు. ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారు. బాగుందమ్మా. స్వర్ణ గౌరీ వ్రతం ఎన్నెన్ని వ్రతాలమ్మ శ్రావణ మాసంలో ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే వ్రతాల పండగ, నోముల పండగ. అందులో ఒక వ్రతం ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్వర్ణ గౌరీ. గౌరీ ఏంటి అసలు? పార్వతీ అమ్మవారు, అందులో మనలో స్వర్ణ గౌరీ. అసలు గౌరీ అని ఎందుకు వచ్చింది అమ్మవారికి పేరంటే, మామూలుగా చెప్పేటువంటి భాష ఏంటంటే శివుడు తెల్లగా ఉంటాడు, కాళికాదేవి అంటే అమ్మవారి యొక్క రూపం నల్లగా ఉంటుంది. శివుడట చమత్కారంగా, నేను చూసావా ఎంత తెల్లగా ఉన్నానో, నువ్వు చూసావా ఎలా అంత నల్లగా ఉన్నావు అన్నట్ట. అనేసరికి ఏమిట్రా ఇంత మాట అంటాడా నన్ను, చమత్కారం అని అనుకొని వెంటనే నేను కూడా చాలా బ్రహ్మాండమైనటువంటి కాంతితోటి రావాలి అని అనుకొని శివుడి గురించి తపస్సు చేసిందట. ఎదురుగా ఉండొచ్చు, ప్రతీకాత్మకం అమ్మాయి. తపస్సు చేస్తే ఆ తపస్సు ద్వారా ఒక వరాన్ని ఆవిడ పొందిందట. ముందల అప్పటి నుంచి ఆవిడ గౌరీ అయిందట. అప్పటిదాకా నల్లగా ఉన్నటువంటి ఆ కాళికాదేవి గౌరీ అయింది. గౌరీ అంటే పసుపు, ఎరుపు, తెలుపు. నువ్వు ఒక్క తెలుపుగానే ఉన్నావయ్యా శివ, నేను చూడు ఇప్పుడు పసుపు, ఎరుపు, తెలుపు, ఈ 3 రంగులు కలిసి ఉంటే దాన్ని గౌరవర్ణము అంటారు. గౌరవర్ణము కలిగినటువంటిది గౌరీదేవి. అందువల్ల మంగళ గౌరీ అన్నమాట, శుభాల్ని ప్రసాదించేటువంటి గౌరీ. ఆ మంగళ గౌరీయే స్వర్ణ గౌరీ. సువర్ణ గౌరీ అంటే చక్కటి అక్షరాలతోటి అభిషేకించబడేటువంటిది, బంగారం ఆకారంలో ఉండేటువంటిది. అంటే గౌరవర్ణం కూడా బంగారు వర్ణానికి దగ్గరగా ఉంటుంది. ఆ స్వర్ణ గౌరీ వ్రతాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ శ్రావణ మాసంలో. ఈ స్వర్ణ గౌరీ వ్రతానికంటే మిగతా వ్రతాలలాగానే ఈ వ్రత విధానము. అయితే ఇందులో ఉండేటువంటి ప్రతీకాత్మకం ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్నదేమో తేనెలు జీవితంలో కురవాలని చెప్పి, ఇదేమో ఐశ్వర్యానికి సంబంధించినది. స్వర్ణ గౌరీ వ్రతం అంటే ఎవరైతే సరిగ్గా మాకు డబ్బులు రావటం లేదు, మా ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగాలేదు, చక్కగా నీకు తరుణోపాయం స్వర్ణ గౌరీ వ్రతం చేయి. స్వర్ణ గౌరీ వ్రతం చేసి, ఎందుకంటే ఆ అమ్మే తన యొక్క రంగుని మార్చుకుంది. అట్లాగే ఆవిడని ఎవరైతే స్వర్ణ గౌరీ పేరు మీదుగా వ్రతం చేస్తారో, ఇక్కడ కుటుంబం అంతా కలిసి కూర్చోవాలంది. కేవలం ఒక భార్య మాత్రమే కాదు, కుటుంబం అంతా కలిసి కూర్చొని ఆ అమ్మవారిని కనుక పూజ చేస్తే నీ ఇంట్లో ధనవృష్టిని కురిపిస్తుందట స్వర్ణ గౌరీ. అందువల్ల స్వర్ణ గౌరీ వ్రతము ఇంట్లో ఉండేటువంటి ఆర్థిక సమస్యలకి ఒక చక్కటి పరిష్కారం. అందరూ కూడా ఈ స్వర్ణ గౌరీ వ్రతం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఈ శ్రావణ మాసంలో పొందెదరుగాక.